ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు చుట్టూ వివాదం కొనసాగుతోంది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని కవితకు సీఈసీ ఆదేశించినట్లు తెలుస్తోంది. గడువులోగా పేర్లు పంపకపోతే పార్టీ నమోదు దరఖాస్తును మూసివేస్తామని ఈసీ హెచ్చరించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. అటు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత పార్టీ పెడదామనే ఆలోచన చేసినప్పటి నుంచి కూడా తన పార్టీకి అవాంతరాలు ఎదురవుతున్నటువంటి సందర్భం కూడా మనకు చూస్తా ఉన్నాము. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆమె అనేక సవాళ్లను పార్టీకి సంబంధించి పేరు పైన ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణ రక్షణ సేన పేరుని ముందుగా వీరు సమర్పించినటువంటి 5 పేర్లలో తెలంగాణ రక్షణ సేనను ముందుగా అటు ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా అభ్యంతరాలను కూడా స్వీకరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ప్రజెంట్ తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఏదైతే టిఆర్ఎస్ అనే పదం పైన ఖచ్చితంగా అభ్యంతరం అనేది ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఆమె సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయంటూ కూడా ఎలక్షన్ కమిషన్ తెలపడం జరిగింది. దీంతో ఎలక్షన్ కమిషన్ జూన్ 23న కవితకు ఒక పోస్ట్ ద్వారా లెటర్ పంపడం జరిగింది. ఏదైతే 15 రోజుల్లో ప్రత్యామ్నాయమైనటువంటి 3 పేర్లను సూచించాలని, దాంతో పాటుగా ఈ పేరును ఏదైతే తొలగిస్తామంటూ కూడా ఆమెకు చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కనుక 3 పేర్లను సూచించకపోతే ఏదైతే దరఖాస్తును మూసివేస్తాము అంటూ కూడా పార్టీకి సంబంధించిన దరఖాస్తును మూసివేస్తామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఏదైతే దాదాపుగా 1000కి పైగా అప్లికేషన్స్ లో కేవలం తమకు 2 మాత్రమే అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ పంపడం జరిగింది. వాటికి సంబంధించి కూడా క్లియర్ ఇవ్వడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అయితే ప్రజెంట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులే అత్యధికంగా అభ్యంతరాలు తెలిపారు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద అంటూ కూడా చాలా మంది వ్యక్తం చేసినటువంటి సంస్థ ఉంది. అయితే ప్రజెంట్ అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే తమకు ఇప్పటి వరకు 1000 అప్లికేషన్స్ పైగా ఎలక్షన్ కమిషన్ కి అభ్యంతరాలు రావడం జరిగింది. అయితే వీటిలో కేవలం తమకు 2కి సంబంధించినటువంటి అంశాలను ఏదైతే అభ్యంతరాలు మాత్రమే తమకు తెలపడం జరిగింది. కానీ మిగతా అభ్యంతరాలన్నీ కూడా తమకు ఇండివిజువల్ గా పంపిస్తే కనుక వాటిపైన వివరణ ఇవ్వడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ఈ అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఏదైతే పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కూడా లీగల్ గా ముందుకు వెళ్తామంటూ కూడా ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో మిగతా అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయో ప్రతి అభ్యంతరం పైన తాము వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు పైన అంటే తెలంగాణ రక్షణ సేన పార్టీ పైన పెద్ద ఎత్తున ఆమె కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనేక ముట్టడులు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఏదైతే ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను కూడా నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆమె క్షేత్రస్థాయి వరకు వెళ్లి జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికే పార్టీకి సంబంధించి జెండా ఆవిష్కరణలు కావచ్చు, దాంతో పాటుగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం పెట్టడం తమకు చాలా ఇబ్బందిగా ఉందంటూ కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా వాపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా
ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఈ అంశం పైన తాము లీగల్ గా ముందుకు వెళ్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రతి అభ్యంతరాన్ని కూడా తమకు పంపండి, దానికి సంబంధించి కూడా తాము వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులే అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ అనే పేరు పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. తన పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆమె గతంలో వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. పార్టీ పెట్టదాము అనే ఆలోచన చేసినప్పటి నుంచి కూడా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత గతంలోనే స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా ఏదైతే కనిపిస్తా ఉంది. ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి పోరాటానికి సంబంధించి తాము లీగల్ గానే ముందుకు వెళ్తామంటూ కూడా ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది సునీత. అయితే దీనికి సంబంధించి కూడా టీఆర్ఎస్ పేరు పైన ఇప్పటి వరకు ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి? దాదాపుగా 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా అభ్యంతరాలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటే కూడా కొంత సాధ్యపడినటువంటి అంశంగా ఉందనేది కూడా ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టు కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కావున ఈ పార్టీ పైన టీఆర్ఎస్ అనే పార్టీ పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. 3 ప్రత్యామ్నాయ పేర్లను తమకు 15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కవితకు లేఖ రాయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఒకవేళ 15 రోజుల్లో మీరు పేర్లను సూచించకపోతే టీఆర్ఎస్ పార్టీ అనే పేరు ఏదైతే మీరు పంపించినటువంటి దరఖాస్తును క్లోజ్ చేస్తామంటూ కూడా క్లియర్ గా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలోనే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత తిరిగి ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. వారికి ప్రతి అభ్యంతరం పైన తాము వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తాము లీగల్ గా ముందుకు వెళ్తామంటూ కూడా ఆమె స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు తీసుకున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయంటూ కూడా ఆ పార్టీ నేతలు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సునీత. అయితే వంశీ, ఇప్పుడు నెక్స్ట్ కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? తను ఏం చేయబోతుంది? నిజంగానే పేరు మార్చే దిశగా ఏమైనా యోచిస్తున్నారా? అయితే పేరు మార్పుకు సంబంధించి లాస్ట్ వరకు ప్రయత్నం చేయాలనే ఆలోచనలో మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఒకటి ఏదైతే ఈ అభ్యంతరాలకు సంబంధించి తమకు ప్రతి అభ్యంతరం సంబంధించిన అంశాన్ని ఇవ్వాలని తాను అభ్యంతరాల పైన వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా కవిత ఏదైతే పార్టీ వర్గాల వద్ద చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాంతో పాటుగా ఒకవేళ ఎలక్షన్ కమిషన్ వద్ద ఈ సమస్య పరిష్కారం కాకపోతే లీగల్ గా తాము ముందుకు వెళ్లాలనేది కూడా ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తోంది. సుప్రీం కోర్టుని ఆశ్రయించాలనేది కూడా ఆలోచన చేసినట్టు కూడా కవితకు సంబంధించిన పార్టీ వర్గాలు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకటి ఎలక్షన్ కమిషన్ వద్ద పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా సుప్రీం కోర్టుకు వెళ్లాలనే ఆలోచన మాత్రం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కవిత చేస్తున్నారనేది కూడా మనం చెప్పాలి. అయితే వంశీ, మీరు అంటున్నట్లుగా కూడా కవిత న్యాయస్థానాన్ని కనుక ఆశ్రయిస్తే ఈ విషయంలో తనకి ఏమైనా పురోగతి ఉండే ఛాన్స్ ఉందా? కవిత సైడ్ లాయర్స్ ఏమంటున్నారు? ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ వద్ద ఫస్ట్ స్టెప్ ఎలక్షన్ కమిషన్ వద్ద నిర్ధారణ కాకపోతే ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రాకపోతే తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇవన్నీ కూడా చర్చల దశలోనే ఉన్నాయి. ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించాలని ఢిల్లీకి వెళ్లే ఆలోచన కూడా కవిత చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి చూడాలి. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ వద్ద ప్రతి అభ్యంతరానికి సంబంధించి ఏదైతే కవిత దృష్టికి తీసుకురాకపోతే కనుక ప్రతి అభ్యంతరం పైన తాము వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాటికి సంబంధించి తమకు సమాచారం ఇవ్వకపోతే కనుక నెక్స్ట్ స్టెప్ గా సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచన కూడా కవిత చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.